ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకి మానవ జన్మ లభించింది. ఎందుకంటే ఏ ఇతర జంతువుల్లో లేని ప్రత్యేకత భగవంతుడు మనిషికిచ్చాడు. అదే బుద్ధి విచక్షణ. అంటే బుద్ధిని ఉపయోగించి మంచి చెడులకు మధ్యన ఉన్న తేడాను గుర్తించగలిగిన విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. అందుకే జన్మలలోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. అయితే ఈ పుణ్యంతో పాటు గత జన్మల్లో చేసిన పాపకర్మలు మనను ఈ జన్మలో కూడా వెంటాడుతాయి. వాటిని మనం అనుభవించవలసిందే తప్ప వాటి నుంచి తప్పించుకునే మార్గం మాత్రం లేదు. ఎందుకంటే అనుభవిస్తేనే ఆ కర్మ తీరిపోతుంది, లేకపోతే వచ్చే జన్మలో కూడా అది మనల్ని వదలదు. అది మంచి కర్మైనా చెడు కర్మైనా మనం దాని నుంచి తప్పించుకోలేము. మంచి కర్మ చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు, దానివల్ల కష్టాలు తప్పవు. సాయిరా శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా. అయితే ఇంతగా తప్పించుకోలేని చెడు కర్మ నుంచి మనల్ని సురక్షితంగా కాపాడగలవారు భగవంతుడు మాత్రమే. ఈ సందర్భంగా బాబా యొక్క అమృత పలుకుల్ని ఇప్పుడు విందాం. దయామయుడైన ఈ పకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళన పడకు. బాబా ఆయా సందర్భాల్లో ఇచ్చిన భరోసా ఇది. ఇది మనందరికి కూడా వర్తిస్తుంది అనేది మర్చిపోకూడదు. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా బాబా ఉన్నారు, మనల్ని రక్షిస్తారు. ఈ నమ్మక విశ్వాసం మనలో ఎప్పుడు కూడా సడలకూడదు. శ్రద్ధ సబూరితో సాయినాథుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఖచ్చితంగా బాబా మేలు చేస్తారు.